వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ సూచించారు. సోమవారం స్థానిక తనీష్ గార్డెన్లో గణేష్ ఉత్సవాల సమితి మండప నిర్వాహక సమితి సభ్యులతో ఆయన సమన్వయాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పండుగను నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కూడా కలిసిమెలిసి నిర్వహించుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగం ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఎస్పీ తెలిపారు. మండప నిర్వహణ కమిటీ సభ్యులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వివరాలను నమోదు చేయాలని సూచించారు. తద్వారా ఏర్పాటు చేయవలసిన బందోబస్తు కేటాయించవలసిన పోలీసు సిబ్బందిపై ఒక అంచనాకు రావచ్చని అన్నారు. 9 రోజుల ఉత్సవాలు నిమజ్జనం సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పాటిస్తూ తక్కువ జాగ్రత్తలు ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక గ్రామాలలో సాధ్యమైనంత వరకు ఒకే గణపతి మండపం ఏర్పాటు చేసే విధంగా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉన్న భావాన్ని తెలియజేయాలని కోరారు. ఇక గతంలో ఏర్పాటు చేసిన మండపాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, నూతనంగా ఏర్పాటు చేసే వారికి అనుమతులు లేవని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పెద్ద శబ్దాలతో డీజేలకు అనుమతి లేదని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్ శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని అన్నారు. మండపాల వద్ద ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని, రోడ్డుని పూర్తిగా ఆక్రమించి మండపాలు ఏర్పాటు చేసుకోవద్దని సూచించారు. మన మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ హిందుత్వ సమాజంలో ఆ గణేష్ వస్తుంది. దానికోసం మీరందరూ మంచిగా సెలబ్రేట్ కూడా చేస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక పర్సన్ ఇక్కడ అన్నారు, ఒకరిద్దరు అన్నారు దట్ ఈ హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్లో సెకండ్ టాప్ ఆదిలాబాద్లో ఉంటుంది అంటున్నారు. చాలా మంచిగా ఇప్పటివరకు ఏం ఇష్యూస్ రాలేదు, చాలా పీస్ఫుల్గా జరిగినాయి అందరు అంటున్నారు. సో ఈసారి కూడా అట్లా పీస్ఫుల్గా జరుగుతుంది కోరుకుంటున్నాం. పోలీస్ ప్లస్ ఆర్గనైజర్స్ ప్లస్ లీడర్స్, లోకల్ లీడర్స్ ప్లస్ యూత్ కలిపి పని చేస్తారు. కలిపి గణేష్ ఫెస్టివల్ వితౌట్ ఎనీ ఇష్యూ, వితౌట్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుపుకుంటారు. కోరుకుంటున్నాం. దాంట్లో మనకి కూడా మీ అవకాశం ఉంటుంది, మీకు కూడా మీ అవకాశం ఉంటుంది. సో మనం కలిపి పని చేస్తే చాలా మంచిగా ఈ 11 days అందరికీ చాలా కలిపి మంచిగా జరుగుతుంది. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నా సైడ్ నుంచి. ఇప్పుడు మనం ఈ గణేష్ ఫెస్టివల్ ఎట్లా జరిపించాలి, ఎట్లా పీస్ఫుల్గా, ఇప్పుడు ఆల్రెడీ అందరు అంటున్నారు చాలా పీస్ఫుల్గా జరిపాయి. 50 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుండి ఒక చిన్న ఇష్యూ కాలేదు అందరు అంటున్నారు. ఇంకా దానికి ఆర్గనైజ్ చేస్తాము, ఇంకా దానికి ఇంకా పీస్ఫుల్గా ఎట్లా చేయగలచ్చు, మనం ఇంకా ఎట్లా మంచిగా చేయగలచ్చు. ఇప్పుడు సెకండ్ నుండి ఫస్ట్కి రావడం ఎట్లా, అది దానికి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాము మనం. దాని తర్వాత ఈ ఫైర్ క్రాకర్స్ కొంతమంది వాడతారు, అది చాలా డేంజర్ ఉంటుంది. మీరు అందరూ కూడా కొంచెం ఆలోచించండి. ఇండిసెంట్ పాటలు మీరు జస్ట్ భక్తితో ఉన్న పాటలు పెట్టాలి ప్లీజ్. బికాజ్ మీరు మనం అందరు ఇప్పుడు హిందూ సమాజం కోసం మీరు అందరి గణేష్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి లెట్ నాట్ డీగ్రేడ్ ద ఫెస్టివల్. ఆ ఫెస్టివల్కి తక్కువ